ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము మత్తయి సువార్త 9వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. ప్రభువైన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు, నేను కనికరమునే కోరుచున్నాను గాని బలిని ఏమాత్రము కోరను అని సెలవిచ్చుచున్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇతరుల ఎడల మనము కనికరమును కలిగి ఉండాలి, కానీ దేవుడు ఏమాత్రము కూడా బలిని కోరటం లేదు. ఎప్పుడైతే మనము ఇతరుల ఎడల ప్రేమను కనికరమును కలిగి ఉన్నామో అది ప్రభువైన క్రీస్తు వారికి ఇంపుగా ఉన్నది, అది దేవునికి ఇష్టముగా ఉన్నది. కనుక ఇక్కడ జనులైనటువంటి వారు, ఇరుగు పొరుగు వారు పక్షవాతముతో మంచము పట్టి ఉన్న ఒకనిని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. ఇది కనికరము అంటే. పక్షవాయుము చేత అనేకుల వైద్యుల యొద్దకు తిరిగి ఏమాత్రము కూడా అతను స్వస్థత పొందలేదు. ఇక అతనిని ఎవరి యొద్దకు, వైద్యుల యొద్దకు తీసుకుని వెళ్ళుటకు ఆయన మీద కనికరపడిన వారు ఎవరు లేరు. ప్రభువైన క్రీస్తు వారు లోకరక్షకుడు, స్వస్థపరిచే దేవుడు వారి ఊరికి వచ్చి ఉన్నారని కొందరు ప్రజలు ఆ యొక్క పక్షవాయువు కలిగినటువంటి మనుష్యుని మీద కనికరమును చూపి ఆ మనుష్యుని దేవుని యొద్దకు తీసుకొని వచ్చి ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ ఇరుగు పొరుగు వారు ఆకలితో ఉన్నప్పుడు నీవు ఆహారము పెట్టి ఉన్నావా? కనికరమును చూపి ఉన్నావా? కాబట్టి యేసు వారి యొక్క విశ్వాసమును చూసి, నా కుమారుడా, ధైర్యముగా ఉండుము అని అతనితో చెప్పి ఉన్నాడు. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆ పక్షవాయువు గలవానితో చెప్పి ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ ఇరుగు పొరుగు వారు మంచము పట్టి ఉంటే వారి మీద కనికరము చూపించి నీవు వారిని దేవుని యొద్దకు తీసుకురావాలి, ప్రార్థన చేయాలి. అట్టి విశ్వాసము, నీకున్నటువంటి కనికరమును బట్టి, నీ విశ్వాసమును బట్టి వారికి స్వస్థత కలుగుతుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడైనటువంటి ప్రభు అయిన క్రీస్తు వారికి అధికారము కలిగి ఉన్నది. కనుక ఆయన పక్షవాయువు గలవానిని చూచి నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పి ఉన్నాడు. వాడు లేచి తన ఇంటికి స్వస్థతపడి వెళ్ళెను. ప్రభు అయిన క్రీస్తు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి అట్టి విశ్వాసమును బట్టి ఆ పక్షవాయువు కలిగినటువంటి వాడు స్వస్థపరిచబడి ఉన్నాడు. మనము కూడా ఇతరుల ఎడల కనికరము చూపించాలి. ఆహారము లేని వారికి ఆహారము పెట్టాలి. స్వస్థత లేని వారి కోసరము మనము ప్రభువుని యొద్ద ప్రార్థన చేయాలి, ప్రభుని యొద్దకు తీసుకురావాలి. కాబట్టి వాడు లేచి స్వస్థపడి ఇంటికి వెళ్ళాను. కనుక జనులు అది చూచి భయపడి ఉన్నారు. మనుష్యునికిట్టి అధికారం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక అని దేవుని మహిమ పరిచిరి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన క్రీస్తు వారు కోరుకొనుచున్నారు కనికరము. నీ యొక్క ఇరుగు పొరుగు వారి ఎడల కనికరమును కోరుకొనుచున్నాడు. కనుక ఆయన బలిని కోరుట లేదు. నీవు నీ ప్రజల ఎడల, నీ యొక్క ఇరుగు పొరుగు వారి ఎడల కనికరమును, జాలిని కలిగి వారి కోసరము ప్రార్థన చేయాలి. వారిని దేవుని యొద్దకు తీసుకొచ్చిన ఎడల వారి స్వస్థత పొంది వారి దేవునితో అంటుకట్టబడే వారిగా ఉంటారని ప్రభువుని పేరిట మనవి చేయుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. జై यीशु मसीह की। आज दिन की प्रभु पवित्र वचन मत्ती 9वां अध्याय में है। यीशु ने कहा, मैं बलिदान नहीं परंतु दया चाहता हूँ। यीशु मसीह की जय। और देखो,
कई लोग एक झोले के मारे हुए को खाट पर रखकर यीशु के पास लाया। यीशु ने उनका विश्वास देखकर उस झोल के मारे हुए से कहा, हे पुत्र, ढांढस बांध, तेरे पाप क्षमा हुए। यीशु मसीह की जय। परंतु इसीलिए कि तुम जान लो कि मनुष्य के पुत्र को पृथ्वी पर पाप क्षमा करने का अधिकार है। उसने झोले के मारे हुए से कहा, उठ, अपनी खाट उठा और अपने घर चला जा। यीशु मसीह की जय। वह उठकर अपने घर चला जाया। लोग यह देखकर डर गया और परमेश्वर की महिमा करने लगे, जिसने मनुष्य को ऐसा अधिकार दिया है। यीशु मसीह की जय। ये यीशु ने कहा, मैं बलिदान नहीं परंतु दया चाहता हूँ। यीशु मसीह की जय। आमीन।